So good morning students. Okay, so I hope you all have seen your last video which I explained about database. మీకు డేటాబేస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. నోట్స్ కూడా పంపించాను. సో అందరూ కూడా నోట్స్ చెక్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఓకే, సో ఫర్ టుడేస్ టాపిక్ ఫ్రమ్ ఫిఫ్త్ యూనిట్. ఇది ఫిఫ్త్ యూనిట్ నుంచి టాపిక్ అమ్మ. ఈ ఫిఫ్త్ యూనిట్లో మనం ఆల్మోస్ట్ హాఫ్ సిలబస్ కంప్లీట్ చేసేసాం. సో అందులో పెండింగ్ యూనిట్స్ చెప్తున్నాను, పెండింగ్ టాపిక్స్. సో దానిలో నెట్వర్కింగ్ అనే ఒక టాపిక్ చెప్తున్నాను. ఆల్రెడీ నెట్వర్కింగ్స్ అంటే చెప్పాను, ల్యాన్, వ్యాన్, మ్యాన్, క్యాన్, ప్యాన్ అని ఇట్లా కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి, వాటిని మనం యూస్ చేసుకుంటామని. అయితే ఈ నెట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఓకే, నెట్వర్కింగ్ కనెక్ట్ చేసుకుంటున్నాం. నెట్వర్కింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ నెట్వర్క్? బేసికల్లీ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ అ డివైస్ విచ్ విల్ బి యాక్ట్ యాజ్ అ మీడియేటర్, between computer to computer or computer to telephone or other devices to other devices. So from every device which are other devices, it will connect this network through other devices. ఇది ఏదైనా అవ్వచ్చు, మధ్యలో మీడియేటర్గా మనకి యాక్ట్ చేసేదాన్ని నెట్వర్క్ అంటారు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ నెట్వర్క్. దీని నెట్వర్క్ అన్నప్పుడు ఈ అదర్ డివైజెస్ ఇటు కానీ ఏవైతే అదర్ డివైజెస్ ఉన్నాయో వీటిని నోడ్స్ అంటారు. నోడ్స్, NODES, నోడ్స్ అంటారు. ఓకే, రైట్. నెట్వర్క్ అంటే ఏం చేస్తుంది? నెట్వర్క్ అనేది అంటే ఇట్ ఈస్ ఎ మీడియేటర్ లైక్ ల్యాన్, వ్యాన్, మ్యాన్, క్యాన్, ప్యాన్ అలాంటివి అన్నమాట. ఓకే, సో సీ హియర్ యూ కెన్ ఆల్వేస్ చెక్ హియర్. మీడియేటర్స్కి ఏమేమి వర్క్ చేస్తుంది? ల్యాన్, వ్యాన్, మ్యాన్, క్యాన్, ప్యాన్ అనే వాటిని హెల్ప్ తీసుకుంటుంది. లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఓకే, క్యాన్, ప్యాన్ ఇట్లా మనకి హెల్ప్ అనేది తీసుకుంటుంది. ఇలా తీసుకున్నప్పుడు దీన్ని దేని బేస్ మీద ఈ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది? మనకి ఒక డివైస్ నుంచి ఒక డివైస్ కనెక్ట్ చేయాలి అంటే నెట్వర్క్ యూజ్ చేయాలని చెప్తున్నాను. మరి ఇది ఎలా? ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ అంటే ఇంటర్గా ఒక నెట్వర్క్ సర్వీస్ అనేది మనం వాడతాం. ఈ ఇంటర్గా వాడే సర్వీస్ ప్రతిదానికి కూడా అడ్రస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరందరూ కూడా ఒక ఇంట్లో ఉంటారు. అందరం ఒక ఇంట్లో ఉండం కదమ్మా. కీసర్లో ఉన్నారు అంటే అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుందా, ఉండదా? ప్రతి ఇంటికి ప్లాట్ నెంబర్ అని కానీ, ఫేజ్ నెంబర్ అని కానీ, హౌస్ నెంబర్ అని కానీ, ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది. అట్లాగే నువ్వు వాడే ప్రతి కంప్యూటర్కి కానీ, డివైస్కి కానీ, టెలిఫోన్ కానీ ఏదైనా అది నెట్తో కనెక్ట్ అయ్యింది అంటే దానికి IP అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, మన ఇంటికి అడ్రస్ ఎట్లా ఉంటుందో కంప్యూటర్లో వాడే వాటి అడ్రస్ పేరు IP అడ్రస్. అంటే ఏంటి మేడం? ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటారు. ఓకే, ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అనేది మనకి ఫస్ట్లో ప్రీవియస్లీ ఇట్ యూజ్ టు ప్రొవైడ్ బై ఓన్లీ వన్ వే. ఆ వన్ వే ఏంటి అంటే IPv4. మీకు ఇక్కడ కనపడుతుంది కదా, IPv4 అనే ఒక డివైస్ ద్వారానే మనకి వర్క్ అనేది జరిగేది. ఓకే, సో ఇది న్యూ అడ్రస్సింగ్ స్కీమ్ అనమాట. ఇది ఒక అడ్రస్సింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ V4 అనే స్కీమ్ ద్వారా 32 బిట్స్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అన్ని కంప్యూటర్స్కి ఇదే ఉంటుంది అడ్రస్. ఇది కాకుండా ఇప్పుడు రాను కొత్తగా ఇంకో స్కీమ్ వచ్చింది, IPv6 అనే కొత్త అడ్రస్ స్కీమ్ వచ్చింది. ఇందులో ఏమవుతుంది? 128 బిట్స్. ఎందుకు డెవలప్ చేశారు మేడం అంటే ఈ 32 బిట్స్ని ఎవరైనా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఎగ్జాంపుల్, 32 బిట్స్ ఎలా ఉంటుంది మేడం అంటే ఇది ఎగ్జాంపుల్ మీ అందరికీ కనబడుతుంది కదా, 204.160.241.98. ఓకే, అడ్రస్ ఎప్పుడు కూడా అడ్రస్ అనేది 4 పార్ట్స్గా ఉంటుంది. IP అడ్రస్ విల్ బి ఆల్వేస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఓకే, ఆ 4 పార్ట్స్ ఏంటి అంటే ప్రతి పార్ట్ ఈ సెపరేటెడ్ పర్ ఏ పీరియడ్. పీరియడ్ అంటే ఏంటి? డాట్. హియర్ డాట్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియడ్. ఓకే, అర్థమవుతుందమ్మా? ఈ డాట్ని పీరియడ్ అంటారు. ఇలా పీరియడ్స్తో సెపరేట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో కూడా ఈ అడ్రస్ ఉంటుంది. ఎందుకు? డేటా కనెక్షన్ అవ్వడానికి. ఒక్కసారి ఒక ఫోన్ కానీ కంప్యూటర్ కానీ నెట్కి కనెక్ట్ చేసాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ IP అడ్రస్సే మనకి డేటా అనేది వస్తుంది. మీకు గుర్తుందా లేదా? లేయర్స్ ఉంటాయి, TCP/IP లేయర్స్ కానీ, మీకు IP లేయర్స్ కానీ, మీకు ఆల్రెడీ చెప్పాను OSIలో 7 లేయర్స్ కానీ. అడ్రస్ బట్టి డేటా పోస్ట్ అవుతుందమ్మా అని చెప్పాను. ఆ అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఇది ఈ కంప్యూటర్ది, ఇది ఈ కంప్యూటర్ది అని దీని ద్వారా తెలుస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్కింగ్ అడ్రస్ అంటారు దీన్ని. మీకు ఆన్సర్ ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ ఎ నెట్వర్క్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అంటే మీరు నెట్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే నెట్వర్క్లో IP అడ్రస్ అని ఉంటుంది, ఇంటర్నెట్ అడ్రస్, దీన్ని క్లియర్గా అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ DNS.
What is the meaning of a DNS? DNS is nothing but domain name space. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ స్పేస్. దీన్ని స్పేస్ అనడంతో పాటుగా సర్వర్ అని కూడా పిలుస్తారు. స్పేస్ అనొచ్చు, సర్వర్ అని కూడా అనొచ్చు. సర్వర్ ఎందుకంటారో నేను తర్వాత చెప్తాను, బట్ ఇప్పుడు మనం డొమైన్ నేమ్ స్పేస్ అంటాం. ఇట్ ఈజ్ అ స్పేస్, ఒక ప్లేస్ క్రియేట్ చేసి పెడుతుంది ఈ డిఎన్ఎస్ అన్నది. ఏం చేస్తుంది మేడం ఇది అంటే, చూడండి, హైరారికల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇది హైరారికల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద నేమ్స్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను. హైరారికల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద నేమ్స్ ఆఫ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో ఉండే ఏవైతే నేమ్స్ ఉంటాయో, అంటే ఎవరైతే డేటా షేర్ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరి అడ్రస్లు అయితే ఉంటాయో ఆ అడ్రస్లన్నీ కూడా హైరారికల్ మోడల్లో మనకి డేటా అనేది స్ట్రెస్ చేస్తారు. హైరారికల్ మోడల్ అంటే ఎట్లా అంటే ఇట్లా, ఓకే, అంటే హయ్యెస్ట్గా ఉన్నది హయ్యెస్ట్ ప్లేస్, దాని తర్వాత ఉండేది సెకండ్ ప్లేస్, దాని తర్వాత ఉండేది థర్డ్ ప్లేస్, దాని తర్వాత ఉండేది ఫోర్త్ ప్లేస్. నువ్వు అడ్రస్ని రీచ్ అవ్వాలి అంటే రివర్స్ ఆర్డర్లో రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఫోర్త్ ప్లేస్కి వెళ్తావు, థర్డ్ ప్లేస్కి వెళ్తావు, సెకండ్ ప్లేస్కి వెళ్తావు, దెన్ హయ్యెస్ట్ ప్లేస్కి వెళ్తావు. గోట్ ఇట్? సో లైక్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మనం ఒక గిఫ్ట్ ప్యాక్ పంపించాలి అంటే ఒక సింపుల్ లాజిక్లో ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ చేసామనుకోండి, ఓకే, ఒక బొమ్మ కొన్నాం, ఒక చిన్న బొమ్మ కొన్నాం, రైట్? ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బొమ్మ కొన్నాను. ఈ చిన్న బొమ్మ కొన్నదాన్ని ఫస్ట్ ఏం చేస్తాడు వాడు? కలర్ పేపర్తో ప్యాక్ చేస్తాడు. నువ్వు ఏదైనా ఒక షాప్లో ఒక బర్త్డే గిఫ్ట్ ఇద్దామంటే కలర్ పేపర్తో ప్యాక్ చేస్తాడు. ఈ కలర్ పేపర్తో ప్యాక్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఇఫ్ యు ఆర్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్, లేకపోతే ఎవరికైనా పంపించాలి, వేరే ఊరు పంపించాలి, నువ్వు ఎవరికో తెలిసిన వాళ్ళకి బొమ్మ కొన్నావు, దానికి ఒక కలర్ గిఫ్ట్ ప్యాక్ ర్యాప్ చేసావు. ఈ ర్యాప్ చేసిన దాన్ని నీ కజిన్కో ఫ్రెండ్కో ఎవరికో పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేయాలన్నప్పుడు దీని చుట్టూ మళ్ళీ డిటీడీసీ కానీ ఏదైనా కంపెనీ కవర్ ఉంటుంది. ఆ కంపెనీ కవర్ రాసి దీని మీద అడ్రస్ పెడతాం. ఓకే, అడ్రస్ పెడతాం అంటే ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్, ఇది ఫోర్త్ లేయర్. కానీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు రిసీవర్ డైరెక్ట్ ఈ లేయర్కి వెళ్ళాలి అంటే వెళ్తాడా? వెళ్ళలేడు. సో వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ అడ్రస్ లేయర్ తీసేసి తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏదైతే మనకు బ్రౌన్ కలర్ కవర్ కానీ వైట్ కలర్ కవర్ కానీ పెట్టారో అది చింపుతాడు. దాని తర్వాత గిఫ్ట్ ప్యాక్ ఏదైతే పైన ఉందో అది చింపుతాడు. ఇది చింపిన తర్వాత గిఫ్ట్ బొమ్మ ఉన్న బాక్స్ చింపుతాడు. చింపడం అంటే తీయడం. ఇలా తీసిన తర్వాత నీకు ఫైనల్లీ రిజల్ట్ అనేది వస్తుంది. సేమ్ ఈ ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతామో డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ స్పేస్ కూడా అదే స్పేస్, ఒక స్పేస్ ఏర్పరుస్తుంది. ఇది స్పేస్. ఈ స్పేస్ దేనికి యూజ్ అవుతుంది అంటే మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద నేమ్స్ ఆఫ్ ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్ ఎలా వాడతాము, ఎలా మెథడ్స్ అన్నీ అరేంజ్ చేయాలి అనేది క్లియర్గా మనకి ఇక్కడ డిక్లరేషన్ పార్ట్కి ఇది స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. గోటే? సో దిస్ ఈజ్ వాట్ స్పేస్ ప్రొవైడింగ్. అయితే ఈ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పేసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి ఒక హోస్ట్ తీసుకుంటుంది. డిఎన్ఎస్ అనేది ఒక హోస్ట్. ఈ డిఎన్ఎస్ అనేది ఒక హోస్ట్ కింద తీసుకోవచ్చు. ఈ హోస్ట్లో ఏముంటాయి? గ్రూప్స్, నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఎందుకు? ఇప్పుడే చెప్పాను మీకు ఇక్కడ డేటా అనేది ఇలా ఎలా డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉన్నాయో. ఇది బొమ్మ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, బార్బీ డాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీని మీద ఉండేది సిల్వర్ ర్యాపర్, దీని మీద ఉండేది పేపర్ కవర్. ఓకే, దీని మీద అడ్రస్ రాసి పంపించేది ప్లాస్టిక్ కవర్, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్తో మేడప్ ఆఫ్ అయింది. అలా గ్రూప్స్ ఆఫ్ డేటా. అలాగే ఇక్కడ కూడా డిఎన్ఎస్లో హోస్ట్ కింద వర్తిస్తుంది. ఇది మనకి హోస్ట్లో ఏముంటుంది మేడం అంటే గ్రూప్ ఆఫ్ డేటా. ఏం గ్రూప్స్ ఉంటాయి? దేనికి సంబంధించిన గ్రూప్స్ ఇవి? అడ్రస్లు ఉంటాయి, మెయింటెనెన్స్ చేస్తుంది, డిఎన్ఎస్ఏ మెయింటైన్ చేస్తుంది. డిఫరెంట్ గ్రూప్ యొక్క అడ్రస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిఎన్ఎస్ మెయింటైన్ చేస్తుంది. మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో డిఎన్ఎస్ దాన్ని సెర్చ్ చేసి మనకు ఆ డేటా ఇస్తుంది. ఇంకా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఎన్ఎస్ అంటే ఒక్కసారి మీ కాలేజ్లో గీతా మేడంని గుర్తు తెచ్చుకోండి. గీతా మేడంని మనం ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీజు కట్టాలనో, ఒకటి బుక్స్కి అమౌంట్ పే చేయాలనో, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కావాలనో అడిగితే మీరు 99% ఒక లెక్చరర్ కంటే కూడా ఆ వెళ్తూనో వస్తూనో గీతా మేడం దగ్గరే కదా మాట్లాడతారు. ఆ విండో దగ్గర కూర్చున్నప్పుడు అంటే షీ హ్యాస్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అన్ని గ్రూప్స్కి సంబంధించిన ప్రతి అడ్రస్, ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి ఫోన్ నెంబర్, ప్రతి డీటెయిల్స్ మెయింటైన్ చేస్తుంది ఆవిడ.
నవ్ వీ కెన్ సే షీ ఈజ్ అ డిఎన్ఎస్ కింద మెయింటైన్ చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఎప్పుడు ఎక్కడ ఏ అడ్రస్ కావాలి, ఏ డీటెయిల్ కావాలి, యాజ్ ఎ స్టూడెంట్ అయినా నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, యాజ్ ఎ లెక్చరర్ నేను వెళ్ళి మాట్లాడొచ్చు, ఒక్కొక్కసారి ప్రిన్సిపల్ సార్ కూడా వెళ్ళి గీతా మేడంని అడుగుతారు, బయట పేరెంట్స్ వచ్చి కూడా గీతా మేడంని అడుగుతారు. తను ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఎవరు ఎలా అడిగారో వాళ్ళ ప్రకారం డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కరెక్ట్ ఆర్ నాట్? రైట్, పర్ఫెక్ట్లీ